మా నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. కారణం ఏంటంటే ఎక్కడ పెరగాలో ఎక్కడ తగ్గాలో తెలుసున్న నాయకుడు కాబట్టి ఆ రోజు మహాభారతాన్ని సృష్టించిన సృష్టికర్త పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశాన్ని కలిపి సీట్లు తగ్గుకున్నా సరే ఈరోజు కూటమి నాయకత్వాన్ని తీసుకొచ్చి పోలవరం రాజధాని పంచాయతీరాజ్లో ప్రతి రోడ్డు సీసీ చేసిన మహానాయకుడు. కానీ నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు సినిమాలకి భిన్నంగా చక్కగా సాఫ్ట్గా ఆడకూతులు కూడా చూసే విధంగా చక్కగా నీట్గా స్మూత్గా చక్కగా చేశాడు. ఆయన ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గినట్టు చేసిన సినిమా మళ్ళీ ఇటువంటి సినిమాలు చూడాలని నాకు అనిపిస్తుంది. నేను ఎప్పుడు సినిమాలు తక్కువగా చూస్తాను కనుక పవన్ కళ్యాణ్ గారికి మరింత విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున కైకూరు నియోజకవర్గం తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూస్తే సినిమా చూస్తే వంతములు చాలా 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 ఎప్పుడూ కూడా నేను ఫస్ట్ రిలీజ్కి నేను ఎప్పుడూ రాలా. చాలా సినిమాలకు వచ్చినా ఇంతకుముందు కొంతకాలం నుంచి ఫస్ట్ సినిమాలకు రావట్లేదు. ఈరోజు చూస్తుంటే నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందున్న స్పీడు ఇప్పుడున్న అనుభవం అన్నీ క్రోడీకరించి తీసిన సినిమా, పోలీసు వ్యవస్థనే గర్వపడేలా తీసిన సినిమా, ప్రజలకు ఒక నమ్మకం కలిగించిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ప్రజలకు ఒక ధైర్యాన్ని కల్పించారు, ఒక నమ్మకాన్ని కల్పించారు. కనుక ఆయన ఈరోజు మనకి ఏదైతే ఉగాది తెలుగు సంవత్సరానికి సంబంధించి సంతోషంగా ఉండాలని అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఆయన సినిమాని ఉగాది రోజున రిలీజ్ చేసినందుకు ఆయనకి, ఆయన టీంకి అందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా మన అందరూ సమానమైన ఉద్దేశంతో నేను హిందూ మతం తీసుకున్నా, అదేవిధంగా ముస్లిమ్స్ని గౌరవిస్తాను, క్రిస్టియన్స్ని అభిమానిస్తాను. అందుకే నేను అందరూ కూడా సమానంగా ఉంటానని రంజాన్ శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆయన తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ తరఫున, కైకలూరు నియోజకవర్గ ప్రజల తరఫున ఒక ఎమ్మెల్సీగా మీ జయమంగళ వెంకటరమణ మరి ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు.